I believe in your driving skills. Oh my god, I got a big responsibility on me now. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. చూసారు కదా, ఇట్ వాస్ 4:30 AM అండ్ అన్ని చేతిలో పట్టుకుని వెళ్తున్నా. హలో, వీఆర్ హియర్ వెయిటింగ్ ఫర్ సరోజ్ టు కమ్. నో మ్యాటర్ మనం ఎంత ఎర్లీ వచ్చినా ఎంత లేట్ వచ్చినా ఈ పిల్ల ఆల్వేస్ లేట్ మేక్స్ మీ వెయిట్. ఓ దేర్ షీ ఈస్. ఐ మీన్ డెఫినెట్లీ యూ క్యాన్ సీ హర్. ఏం వేసుకొని వస్తున్నావు బ్రో? వాట్ ఆర్ యూ క్యారింగ్? షూస్ ఎందుకు? ట్రెక్కింగ్ చేస్తున్నా అని చెప్పినావా ఏంటి కొంప తీసి? హలో, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే దిస్ కోహెదా గుట్ట, సో కాల్డ్ బికాజ్ ఇక్కడ నుంచి 51 minutes ఉంది. ఐ థింక్ ఐ విష్ వీ డోంట్ మిస్ సన్ రైజ్. I believe in your driving skills. Oh my god, I got a big responsibility on me now. సో ఆ రీల్ చూపిరా ఒకసారి. సో అసలు మేము ఎందుకు వెళ్దామని డిసైడ్ అయ్యామో చెప్తాం ఇప్పుడు మీకు. దాట్ వే. సో చూడండి, ఏం చూపిస్తున్నావు అక్క? ఇదే బ్రో, ఇది కాదు, ఆజా నీచే దిస్ వన్. సో ఇదన్నమాట మ్యాటర్. సో ఇది వచ్చేసి కోహెదా గుట్ట. ఇఫ్ యూ కెన్ సీ ఇట్ క్లియర్లీ హియర్. ఇది ఎల్బీ నగర్కి 10 kilometers అటు ఉందంట. సో షీ షేర్డ్ దిస్ రీల్ టు మీ ఎస్టర్డే అండ్ వీ డిసైడెడ్ టు గో. వీ డోంట్ నో హౌ ఇట్స్ గోనా టర్న్ అవుట్. అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు, ఎందుకంటే కమెంట్స్లో ఉంది దట్ పోలీస్ క్యాంప్ ఏదో అయింది అండ్ దట్ దే ఆర్ నాట్ అలౌయింగ్ పీపుల్ ఇన్ అని. బట్ ఎనీవేస్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. Let's go. Guys, we are almost here. ఇంకొక, if you can see, 4 minutes ఉంది. బట్ లుక్ ఎట్ ద రోడ్, ఫ్రంట్ బ్యాక్ ఏం లేదు. యాక్చువల్లీ ఆ లిటిల్ బిట్ స్కేరీ కూడా. మాకు యాక్చువల్లీ భయం వేస్తుంది చాలా. అంటే ముందు వెనుక ఏం లేదు, ఒక్క మనిషి కాదు, ఒక వెహికల్ కాదు, ఒక లైట్ కాదు, ఏం లేదు. కొంచెం స్కేరీ ఉంది. అంటే యాక్చువల్లీ రోడ్స్ డోర్ లాక్ చెక్ చేస్తున్నాం. చూద్దాం. స్ట్రీట్ లైట్స్ ఉండాలి బ్రో ఇక్కడ. అటు ఉన్నాయి. అది ఓఆర్ఆర్ పక్క రోడ్ ఇది, మతలబ్ సర్వీస్ రోడ్ ఇది. సో అండ్ ఇట్స్ గైస్, ద గుడ్ న్యూస్ ఇస్ ఇట్స్ 5:39 అయింది. బట్ సన్ రైజ్ అవ్వలేదు. మొన్న 5:35కి సన్ రైజ్ అయింది. దట్ ఈస్ వాట్ ద పోస్ట్ సేస్ కదా. అందులో కమెంట్స్లో హీ వాజ్ సేయింగ్ ద టైమ్ వాజ్ 5:35 అని చెప్పి. అప్పుడు ఓ లక్కీలీ వి ఫౌండ్ అ వెహికల్. సో యా, కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో, ఏమవుతుందో. ఫైనల్లీ హియర్. ఎస్టిమేటెడ్ టైంకి కరెక్ట్గా ఎస్టిమేషన్ టైంకి వచ్చేసాం మనం. కానీ ఈ రోడ్లో కొంచెం మెల్లగా వెళ్ళటం మేము బెటర్. యాక్చువల్లీ భయం వేసి ఇందాక ఫాస్ట్గా వచ్చేసాను, తొందరగా వెళ్ళిపోతామని. బట్ ఇట్స్ లైక్ ఐఎమ్ ఫైన్ నా. సో లెట్స్ సీ. సో గైస్, ఫైనల్లీ అయితే వచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ చాలామంది ఉన్నారు. అక్కడ ఏదో చిన్న క్యాంప్ ఫైర్ లాగా కూడా వేసుకొని ఏదో చేస్తున్నారు. ఎనీవేస్ ఇక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి. మంచిగా స్నానం చేసి వచ్చాము కాబట్టి పర్లేదు. సో లెట్స్ సీ వాట్ దిస్ ప్లేస్ హ్యాస్ గాట్ ఫర్ అస్. యాక్చువల్లీ చాలామందే ఉన్నారు. అందరు కూడా నాకు తెలిసి ఆ రీల్ ఏదో చూసి వచ్చి ఉంటారు. ఆర్ మేబీ ఫ్యూ రియలీ నో అబౌట్ దిస్ ప్లేస్, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు. యా, లెట్స్ సీ. సో గైస్, చిన్న ట్రెక్ అయితే ఉంది. ఎందుకంటే అక్కడ నుంచి ఒక పాయింట్ నుంచి కార్స్ నాట్ అలౌడ్ ఆర్ బైక్స్ నాట్ అలౌడ్. అక్కడ తిప్పు ఒకసారి వెనక్కి. సో ఏం అనిపిస్తలేదు.
రోడ్ కూడా. ఆ పైన టెంపుల్ ఉంది. సో గాయస్, పైన అయితే ఒక టెంపుల్ ఉంది హనుమాన్ది, అండ్ ఆంజనేయ స్వామి అక్కడ స్వయంభూ లాగానే కనిపించారు అక్కడ. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. సో జస్ట్ ఆఫ్టర్ ద దర్శన్ అయితే చాలా బాగుంది, అండ్ అంత మార్నింగ్ అంత మంచి దర్శనం అవ్వడం, ఇట్ వాస్ గుడ్. అండ్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపుల్ ఇలా కొంచెం పైకి మెట్లు ఉంటాయి, అండ్ మెట్ల పైన ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది, స్టాట్యూ లాగా. సో దానికి అటు సైడ్ మొత్తం కొండనే అనమాట. చూసారు కదా, 6:15 అయింది టైం అయితే. దెయ్యంలా హలో బ్రో, యూర్ నాట్ విజిబుల్. సో గాయస్, బై ఎనీ ఛాన్స్ మీరు కనుక ఇక్కడికి రావడానికి ప్లాన్ చేస్తే దయచేసి లైక్ ఇక్కడ పైకి వచ్చిన తర్వాత చెప్పులు వేసుకోకండి, షూస్ వేసుకోకండి. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ. చాలామంది చెప్పులు షూస్ వేసుకొని వస్తున్నారు, కనీసం ఇది టెంపుల్ అని కూడా అర్థం చేసుకోకుండా పైకి చెప్పులు వేసుకొని నడుస్తున్నారు. థింగ్ ఏంటంటే అక్కడ కొంతమంది చెప్పారు కింద అమ్మవారు ఉన్నారు, మీరు లైక్ లిటరలీ అమ్మవారిని తొక్కుతున్నట్టు అని చెప్పి. ఐ డోంట్ ఫీల్ బాడీతో తొక్కడం అంటే ఒక వే ఉంటే దానిపైన నడవడం ఈజ్ నాట్ రాంగ్, బికాజ్ ఇట్స్ అలౌడ్, ఇట్ ఈస్ అ హిల్. కానీ చెప్పులు వేసుకొని నడవడం అనేది వెరీ డిస్రెస్పెక్ట్ఫుల్. సో చెప్పులు షూస్ అయితే వేసుకొని పైకి రాకండి, ఇట్స్ నాట్ ఓకే. సో టైం ఇప్పుడు 6:26 అయింది. ఇంకో 20 minutesలో సన్ రైజ్ అవ్వచ్చు, అది మ్యాటర్ అయితే. సో అల్టిమేట్లీ డోంట్ ఫర్గెట్ టు లీవ్ యువర్ షూస్ బిహైండ్ అండ్ దెన్ యూ కెన్ గెట్ ఆన్ దిస్, ఓకే? సో టెంపుల్ అయితే స్వయంభూగా 1000 years క్రితం వెలిసినట్టు చెప్తున్నారు గైస్. అండ్ మనకి టెంపుల్ బిల్డ్ చేసి అయితే ఒక 250 years బ్యాక్ అయితే టెంపుల్ కట్టారని చెప్పారు. ఎప్పుడన్నా ఒక వీకెండ్ ఆర్ ఈవెన్ వీక్ డేలో మార్నింగ్ ఇంత మంచిగా లేచి ఎర్లీగా ఇక్కడికి వస్తే ఎంత పీస్ఫుల్గా అంటే చాలా రిఫ్రెషింగ్గా, చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ త్రూఅవుట్ ద డే కూడా చాలా మంచిగా అనిపించింది, చాలా రిఫ్రెషింగ్గా ఉంది. సో డూ ట్రై ఇట్ అవుట్. కాకపోతే మేక్ ష్యూర్ యూ డోంట్ మెస్ అప్ విత్ ద ప్లేస్. మంచిగా ఉంచండి ప్లేస్ని, ఎంజాయ్ చేసి రండి, అంతేకాని ఆగమాగం చేయకుండా. ఫిల్టర్ అవ్వదు. సో 7:10 అయిపోతుంది, వీఆర్ స్టార్టింగ్ బ్యాక్. హోమో కాదో తెలీదు, బట్ స్టార్ట్ అయితే అవుతున్నాం. యాక్చువల్లీ అక్కడ సన్ మిస్ అయ్యామనిపించింది, ఇంత సన్ రేసెస్ సన్లైట్ పడలేదు కాబట్టి. వి స్టాప్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్ జస్ట్ బికాజ్ సన్ మంచిగా పడుతుంది.
పెట్టాలా? సో గాయస్ వీఆర్ హ్యావింగ్ కాఫీ నౌ. ఇప్పుడు ఇంటికి వెళ్తానని గొడవ చేసింది, నేనే తీసుకొచ్చాను. సో టెల్ మీ, డూ యూ రిగ్రెట్ కమింగ్ హియర్? లేదు బ్రో. కాఫీ చాలా బాగున్నాయి, థ్యాంక్స్ టు మా అమ్మ. థ్యాంక్ యూ మమ్మ. థ్యాంక్ యూ. మీకు కూడా తాగినందుకు. తాగినందుకు థ్యాంక్స్ చెప్తుంది. హౌ స్వీట్ ఆఫ్ మై మామ్. అవును. That's it for the video guys. Thanks for watching. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీరు కూడా వెళ్ళి ఎలా ఉందో కమెంట్ చేయండి.